మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, ఇంకా పడుకోలేదా? ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఎవరా ఫ్రెండ్? నీలోని ప్రతిభని గుర్తించి నీలోని గాయకుణ్ణి ప్రోత్సహించి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తా అని మాటిచ్చిన ఆడియో కంపెనీ ఎండీఏ కదా? నువ్వు పాడే పాట నీకోసం కాదా? ఏం చెప్తున్నావు? ఎవరికి చెప్తున్నావు? అసలు నిన్ను సింగర్గా నాకెప్పటికీ చూడాలని లేదన్న విషయం నీకు తెలీదా? తెలుసు. అన్నీ వదిలేసి బిజినెస్ మాత్రమే చూసుకోవాలని చెప్పాను. అది మర్చిపోయావా? లేదు. అన్నిటికీ సమాధానం ఉన్నా నా ముందెందుకు ప్రశ్నలా నిలబడ్డావు? నేనొక సింగర్నని ఎప్పుడో మర్చిపోయానమ్మా. కానీ నాకు వచ్చిన అవకాశం నేనొక కళాకారుణ్ణి అని గుర్తు చేసింది. నాలో ఉన్న కళ మరొకరికి సహాయం చేయడానికి పనికొస్తుందనే కారణం నన్ను కట్టిపడేసింది. అందుకే మాటిచ్చే ముందు నాకేమీ గుర్తు రాలేదు. నువ్వెందుకు పాడ్డానికి సిద్ధపడ్డావో నాకు అనవసరం. నాకిచ్చిన మాట మర్చిపోయినట్టే ఇవాళ వాళ్ళకిచ్చిన మాట కూడా మర్చిపో. రేపటి నుంచి బుద్ధిగా ఆఫీస్కెళ్ళు. వాళ్ళకిచ్చిన మాట తప్పమంటావా? మాట తప్పటం నీకేం కొత్త కాదు కదా. అగ్రిమెంట్ సైన్ చేసి వదిలేయమంటావా? ఆ అగ్రిమెంట్ చించి పడేయచ్చు కదా. అసలు నేనెందుకు పాడడానికి ఒప్పుకున్నానో నీకు చెప్పాలమ్మా. నువ్వు దేనికోసం చేసినా అది నా దృష్టిలో మంచి పని కాదు. అమ్మా, బిజినెస్ చూసుకోవడానికి నేనున్నాను కదా. వాడేదో మాట ఇచ్చానంటున్నాడు, అగ్రిమెంట్ అంటున్నాడు. ఇబ్బంది పెట్టడం ఎందుకమ్మా? నువ్వింకేదైనా విషయంలో నీ తమ్ముణ్ణి సమర్థించుంటే మీ అన్నదమ్ముల అనుబంధం చూసి ముచ్చటపడి ఒప్పుకునేదాన్ని. కాని వాడి అభిరుచి కోసం వ్యాపారాన్ని పక్కన పెట్టాడు. అనుభవించడానికి కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ తర్వాత తరానికి ఏమీ మిగలదు. నేను మీ నాన్న రాత్రి పగలు కష్టపడి బిజినెస్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది మీ తరానికి అందించడానికి. ఈ వారసత్వం, ఈ సంపద, ఈ ఐశ్వర్యం కొనసాగుతూనే ఉండాలి. పాట కూడు పెట్టదు. అత్తయ్య, మీరు కరెక్ట్గానే చెప్పారు. కానీ ఒక్కసారికి కిరణ్ని... నేనేం నీ సలహా అడగలేదు మేఘనా. ఏవండి, మీకు పాడే అవకాశం రావడం నిజంగా నాకు సంతోషంగానే ఉంది. కానీ అత్తయ్య గారికి ఇష్టం లేని పని చేస్తే మీకు మాత్రం సంతోషంగా ఉంటుందా? ఆ అవకాశాన్ని వదిలేస్తానని చెప్పండి. ఉషా, నువ్వు చాలా తెలివిగా వాళ్ళలోని టాలెంట్ని మెచ్చుకొని నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావని నాకు అర్థమైంది. ఇది నేను మూర్ఖంగా చేసే శాసనం కాదు. నా అనుభవంలోంచి నేను నేర్చుకున్న ఒక పాఠం. నా కొడుకు భవిష్యత్తు కోసం నేను తీసుకున్న నిర్ణయం. కిరణ్, నువ్వు మీ అమ్మ చెప్పినట్టు వినటమే కరెక్ట్ అనిపిస్తుందిరా. నా మాట విని ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని బిజినెస్ చూసుకోవడమే మంచిది. నాన్నా, నిజంగా నేను అమ్మ మాటకి చాలా విలువిస్తాను. అందుకే ఇన్నాళ్ళు పాటకి దూరంగా ఉన్నాను. కానీ ఈసారి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందంటే, దేశాన్ని ఉద్ధరించడానికా? నువ్వు పాడి సంపాదించే డబ్బుతో ఈ కుటుంబాన్ని ఉద్ధరించడానికా? నువ్వే కారణం చెప్పినా నేను కన్విన్స్ కాను. తెగేదాకా లాగొద్దు. పంతానికి పోతే నేను కడుపు తీపిని కూడా చంపుకోగలను. కిరణ్మయ్య, ఎందుకంత ఆవేశపడుతున్నావు? జవాబు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదా, వాడిని ఆలోచించుకునేవు.
ఆలోచించే అవకాశం మీరిస్తే నేను కాదనలేను. కానీ నిర్ణయం నాకు వ్యతిరేకంగా వస్తే మాత్రం కన్న కొడుకునైనా కాదనుకుంటాను. గుర్తుపెట్టుకోండి. కిరణ్మయ్య ఇది ఇప్పుడు తెగేది కాదు, కానీ మనం ఓ చోటుకి వెళ్ళాలి. పదండి ఇప్పుడా? ఎక్కడికి? పదండి చెప్తాను. మీ నాన్న వాళ్ళు వస్తారా? వస్తారంటేనే కదా మనల్ని ఇక్కడికి రమ్మన్నారు. మరేరి మేఘనా? బయలుదేరి చాలాసేపు అయింది, వచ్చేస్తారు. ఆగు. ఎందుకు కలుద్దామన్నారో డీటెయిల్స్ ఏమన్నా చెప్పారా? నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు, అంతే. నాన్న వచ్చేసారు. హాయ్ సంజయ్. హాయ్. కూర్చో. ఎలా ఉన్నావు? ఏదో అలా నడిచిపోతుంది మావయ్య. తృప్తిగా మాత్రం లేదు. పెద్ద చెట్టు నీడలో చిన్న చెట్టు ఎదగలేదయ్యా. ఈ టైంలో ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు. ఏమ్మా, మీ ఆయనకి ఏమీ చెప్పలేదా? మీ నోటి నుంచి చెప్తే బాగుంటుంది నాన్న. ఏంటది? అదేంటో నీకు ముందే తెలుసా? ఏదో గుడ్ న్యూస్ చెప్తారని తెలుసు, కానీ అదేంటో తెలీదు. అమ్మకి చెప్పకుండా వచ్చాం మావయ్య. లేట్ అయితే కారణం చెప్పాలి. అంత భయపడితే ఎలా అల్లుడు? సరే, ముందు ఎందుకు పిలిచారో చెప్పండి మావయ్య. అవును నాన్న, తొందరగా వెళ్ళాలి. అదేంటో చెప్పండి. కొద్ది రోజులు ఓపిక పట్టండి. అప్పుడు మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫైల్ ఒకసారి చూడు. ఏంటి మావయ్య ఇది? మీ బంగారు భవిష్యత్తు, అంటే బంగారు కోడిగుడ్లు పెట్టే ప్రాజెక్టు. ఓపెన్ చేయండి, కమాన్. M&S టెక్స్టైల్స్ కంపెనీ. ఎం అంటే మేఘన, ఎస్ అంటే సంజయ్. M&S టెక్స్టైల్స్ అంటే మీ సొంత కంపెనీ అన్నమాట. రియల్లీ? ఎస్. ఓ మై గాడ్, నేను నిజంగా నమ్మలేకపోతున్నాను నాన్న. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించాను. కంగ్రాచులేషన్స్ సంజయ్. థ్యాంక్ యూ నాన్న. మీకు సో మా- మచ్. మీ ఇద్దరిని సర్ప్రైజ్ చేద్దామని ముందే చెప్పకుండా పిలిపించాను. ఇంకో విషయం, ఏంటి నాన్న? M&S టెక్స్టైల్స్ కి సంజయ్ సీఈఓగా ఉండటం మాత్రమే కాదు, ప్రొడక్ట్ ని ఫారెన్ ఎక్స్పోర్ట్ చేయడానికి లైసెన్స్ కూడా వచ్చింది. వావ్! మన తేజ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ ని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేసే లైసెన్సే ఇంకా రాలేదు సంజయ్. ఆ లైసెన్స్ వస్తే మన బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయొచ్చు. ఆ కళ ఎప్పుడు తీరుతుందో ఏంటో. ఏమైంది సంజయ్? ఏం లేదు. ఎందుకు మా అమ్మ గుర్తొచ్చింది. ఓ, ఇదంతా ఎలా దాచాలా అని కంగారు పడుతున్నావా? అదంతా నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు ఈ కంపెనీ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడు.
మీ కంపెనీ నుంచే మెటీరియల్ సప్లై చేస్తూ ఉండండి. M&S తరపున మేఘన ఎలాగూ మేనేజ్ చేస్తుంది. గుడ్ ఐడియా నాన్న. ఆ ఇంట్లో సంజయ్ మాత్రమే చాలా కష్టపడుతున్నాడు, కానీ ఇండివిజువల్ గా మాత్రం గుర్తింపు రావడం లేదు. అందుకే బాధ అనిపించి నీతో చెప్పాను నాన్న. నాన్న, ఏదో విధంగా మమ్మల్ని ఆ ఉచ్చులో నుంచి బయటపడే నాన్న. మేఘనా, ఆహా, అదేనండి, మనం డెవలప్ అయ్యి ప్రూవ్ చేసుకోవాలంటే బయట పడాల్సిందే కదా. అంతా నేను నడిపిస్తాను. కానీ సంజయ్, నువ్వు మాత్రం మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అంటూ ఇటువంటి సెంటిమెంట్లకు లొంగిపోయి వెనకడుగు వేస్తే మాత్రం కష్టం. మావయ్య, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. మా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు, మేము ఆ మాత్రం నిన్ను అర్థం చేసుకోలేమా? ఇక నుంచి సంజయ్ సీక్రెట్ CEO. కంగ్రాట్స్ CEO గారు. కిరణ్, అత్తయ్య గారున్న పరిస్థితుల్లో ఆవిడ్ని భోజనానికి పిలవగలిగేది నువ్వు మాత్రమే. నేనా? ఇందాక జరిగింది మర్చిపోయావా వదినా? జరిగింది మర్చిపోవాల్సింది మీరు. మాట తప్పినందుకు అత్తయ్య గారికి సారీ చెప్పి భోజనానికి పిలవండి. అమ్మతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ మీ అమ్మగారు మీకు దూరం అయిపోతారోనన్న భయం మీలో ప్రవేశించింది. అది పోగొట్టుకోవడానికైనా వెళ్ళండి. ఈ దూరం ఎంతో దూరంలో లేదు. ఆ గదికి ఈ గదికి మధ్య 4 గోడలే. ఆ 4 అడుగులు వెళ్ళలేకే చాలా మంది దూరం అయిపోతున్నారు. వెళ్ళండి. రామ్మా, భోంచేద్దాం. నా ఆకలి చచ్చిపోయిందండి. కన్న కొడుకు మీద ప్రేమ కూడానా అమ్మా? మాట తప్పిన మనిషితో మాట్లాడనవసరం. నేను మాట్లాడకపోతే నువ్వు ఉండగలవా అమ్మా? ఉండగలనని చెప్పండి. నేను ఉండలేనని చెప్పండి నాన్న. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నా మాటకు ఒక విలువ ఉండేది. ఆ విలువ పోగొట్టిన వాళ్ళు బాధపడితే నాకెట్టి. అమ్మా, అందరికంటే నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదమ్మా. అయినా నా మీద కోపమా? అడ్డులేమ్మని చెప్పండి. నాకేం సంబంధం లేదు. అదేదో మీ తల్లి కొడుకులే తెలుసుకోండి. అంటే పంతన్ నాకు మాత్రమేనా? అవును, నీకే. నేనే వాడికి రూల్ పెట్టలేదే. పాడద్దన్న రూల్ పెట్టింది నువ్వు, మాట తీసుకుంది నువ్వు. మరిప్పుడు మాట తప్పాడు, ఏం చేయాలి? లాగి పెట్టి ఒకటి కొట్టు. అదేంటని ఎదురు ప్రశ్నిస్తే నేను మాట్లాడతాను. వాడు నా నమ్మకం మీద దెబ్బ కొట్టాడు. దాని ముందు చెంపదెబ్బ చిన్నది. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడమ్మా. నేను అలా చేస్తానా? అత్తయ్య, ఆయన చాలా బాధపడుతున్నారు. నీ సిఫార్సులు అవసరం లేదు. నీకు తెలియకుండా జరిగిందంటే నేనెప్పటికీ నమ్మను. మీకు అనుమానం ఉంటే నన్నేమైనా అనండి, కానీ ఆయన్ని మాత్రం బాధ పెట్టకండి. అంటే నేను బాధపడ్డా పర్లేదా? కిరణ్మయి, మనం పెద్దవాళ్ళం. మనం కాకపోతే మన పిల్లల్ని బయట వాళ్ళు క్షమిస్తారా? ఏంటండి అంతా కలిసి నన్నొక బ్రహ్మ రాక్షసులా చూస్తున్నారు?
నేను తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మార్చుకోను. మరి వాడు సంతోషంగా ఉంటాడా? భద్రంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, సంతోషంగానూ ఉంటాడు. అది నువ్వెలా చెప్పగలవు? మీకు తెలీదా? నా భయానికి కారణం మీకు తెలీదా? నేను మాట తీసుకోవడం వెనుకున్న కారణం మీకు తెలీదా? ఏంటి మావయ్య, కిరణ్ పాడడానికి అత్తయ్య వద్దనడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? పోనీ ఆ కారణమేంటో మీరే చెప్పండి అత్తయ్య. ఏం లేదు. నా పెద్ద కొడుకు సంజయ్ లాగాని చిన్న కొడుకు కూడా బిజినెస్ చూసుకోవాలి. సరే అమ్మా, ఇప్పుడు నేను ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేశాను కాబట్టి ఈ ఒక్క ఆల్బమ్ మాత్రమే పూర్తి చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఆల్రెడీ ఆ మాట కూడా చెప్పేశాను. అది పూర్తయ్యాక ఇక పాడనమ్మా. చూసారా, ఎంత జరుగుతున్నా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ పాడతానని అంటున్నాడు. వాడికి తల్లి అవసరం లేదు, తల్లికిచ్చిన మాట అవసరం లేదు. ఎవరికో ఇచ్చిన మాట, చేసిన సంతకం మాత్రమే ముఖ్యం. అప్పుడు నా పట్టుదల నాకు ముఖ్యమే కదా. మీరిద్దరు ఇలా పంతం మీద ఉంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? పాట కావాలా, తల్లి కావాలా అనేది వాణ్ణే తేల్చుకోమనండి. కిరణ్, నువ్వు అన్నీ తెలిసిన వాడివి. ఒక్క పాట కోసం ఇంత దూరం తెచ్చుకుంటావెందుకు? అత్తయ్య పట్టుదల నీకు తెలిసిందే కదా. ఏంట్రా ఇది? ఒకరిని మించి ఒకరు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. సరే అమ్మా, నీకు నేను పాడడం ఇష్టం లేదు కాబట్టి రేపే వాళ్ళతో చెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఎలా నమ్మాలి? మాటిస్తున్నానమ్మా. ఇంతకు ముందు కూడా మాటిచ్చావు, తప్పావు కూడా. కిరణ్మయి, వాడు చెప్తున్నాడు కదా, ఇంకేం చేయమంటావు? పోనీ నీకు కూడా ఒక అగ్రిమెంట్ చేయమంటావా? ఇంకా నేను పదమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. హారిక, భోజనం నా రూమ్కి పంపించు. కిరణ్మయి, మళ్ళీ ఏంటి? నాకింకా కోపం తగ్గలేదండి. వాడు మర్చిపోయినంత సులభంగా వెంటనే జరిగింది నేను మర్చిపోలేను. కిరణ్మయి, నన్ను క్షమించమ్మా. పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికే నేను ఈ ఆల్బం పాడుతున్నాను. బాధ పెట్టే నిజం కన్నా సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మంచిదనుకున్నాను. నీకు అబద్ధం చెప్పాను. ఈ ఒక్క ఆల్బం పాడి ఆపేస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. సరే అమ్మా, నీకు నేను పాడడం ఇష్టం లేదు కాబట్టి రేపే వాళ్ళతో చెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. అమ్మ కంటే అబద్ధం చెప్పగలిగాను కానీ ఆల్బమ్ రిలీజ్ అయ్యాక ఎలా మేనేజ్ చేయాలి? అసలు
పసి హృదయాలు ఆల్బమ్కి లిరిక్స్ ఎవరితో రాయించాలి? నేనున్నాను. ఏంటి ఏమన్నా? నేను వచ్చినా నాతో మాట్లాడకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? ఓ అదే. మీరింకా దేని గురించి అనుకుంటున్నారు గాయపడిన గాయకుడు గారు? ఏం లేదు. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారా? దాని గురించే ఆలోచిస్తున్నాను. దేని గురించి? నువ్వు దేని గురించి అడిగావు? దాని గురించి. అబ్బా, దాని గురించి దీని గురించి అంటే మనిద్దరి మధ్య ఇంకో లేడీ ఉందనుకుంటారు. మనిద్దరి మధ్యలో ఏ లేడీ రాదు, ఏ జింక రాదు. కానీ మీ అమ్మగారితో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నారా? అగ్రిమెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తున్నారా? అది ఇది రెండు. ఆలోచించి ఏం చేస్తారు? అత్తయ్య గారితో పాడటం లేదని చెప్పేశారు కదా, పాపం. అమ్మకి అబద్ధం చెప్పాను. ఏంటి? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం లేదు. నేను పాడబోతున్నాను. ఏమైంది? 5,000 ఓకేనా? ఆ? సింగిల్ రూమ్ లో సర్దుకోగలరా? ఏసీ లేకుండా. ఏంటి? అయ్యో రమ్మా, మనల్ని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేస్తారు కదా, అప్పుడు సింగిల్ రూమ్ లో నాన్ ఏసీ గదిలో ఉండాలి మహాప్రభు. నువ్వు మరీ బెదిరించుకో. మరి మీరు చేసిందేంటి? అమ్మకి అబద్ధం చెప్పానని ఎంత కమ్మగా చెప్పారండి. బాబోయ్, మీలో నేను ఇవాళ మహానటుని చూస్తున్నాను. ఎంత నమ్మకంగా చెప్పారు. ఆడడం లేదని అసలు మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను తప్పు చేయలేదు. మరి అప్పు చేశారా? ఇది తప్పే. కానీ ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలీదు. కిరణ్ ఎక్కడున్నారా? సంజయ్ ఏమైందిరా? అన్నయ్య ఎందుకని అరుస్తున్నావు? వాడితో కలిసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నావా? అసలు ఇంట్లో నుంచి పంపించాలని మేమెందుకు అనుకుంటాం? మరి లేకపోతే ఏంట్రా ఈ పనికి వాళ్ళ పంచాయతీ? ఎవరన్నా పంచాయతీ చేసింది? ఏమండి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏమండి? ఏంటిది? ఎందుకు ఏమండి? ఆలోచిస్తున్నావు? ప్లీజ్. ఏంట్రా నువ్వు చెప్పేది? తరుణ్, నువ్వు మాట్లాడొచ్చా? మధ్యలో నేను అన్నయ్య, మాట్లాడొద్దని చెప్పాను. వదలండి, ఏంటిది? అన్నయ్య, నువ్వు అడ్డుపడతావేంట్రా? ప్లీజ్. ఆగండి! కిరణ్మయి, అమ్మా అత్తయ్య, అమ్మా 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 అత్తయ్య! ఏమైందమ్మా? ఈ వల్ల ఇదంతా జరిగింది.